ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొన్నే అనౌన్స్ చేశా, ఒక 5 ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని కూడా చెప్పాను. అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సైబర్ లాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు పెట్టగలుగుతాం. పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు, మేము డ్యామేజ్ చేస్తాం అని సవాలు విసిరితే చెప్తున్నా. మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం. ఎక్కడ నువ్వు పెట్టినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన FSL కనీసం ఏపీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుళ్ళూరులో పెట్టాం. 152 కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు. అది కూడా చేయలేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. దాన్ని పూర్తి చేస్తాం. రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో పెట్టి అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకో పక్క NFSU నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డివిజన్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్థవంతంగా లేవు. ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు. అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే చేయకు మునిపే పట్టుకుంటాం. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. ఇది తెలుగుదేశం NDA ప్రభుత్వం యొక్క నినాదం. ఇది చేస్తాం. ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయకు మునిపే నివారించే బాధ్యత. అవసరమైతే ఎక్కడికక్కడ టెక్నాలజీ మొత్తం పెనిట్రేట్ చేస్తాం. ఒకటి ఎక్కడని కాదు. ఇప్పుడే మీరు చూస్తే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం, ఈగల్ అనే పేరు పెట్టాం. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి, అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్లో మాత్రం యూ కెనాట్ ఎస్కేప్. ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేటలో 10 రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే, ఎన్ని డ్రామాలు వేస్తారంటే, లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష, ఆ డ్రామాల్లో భాగంగా మనమందరం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష, వివేకానంద రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాడు కూడా అర్థం కావాలి. నేనే ముఖ్యమంత్రి, నిద్రలేసా, నాకు మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్? సాక్షి మెసేజ్. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? గుండెపోటుతో అనే కొంచెం నాకు కూడా అనిపించింది, పాపం నేను కూడా క్యారీ అయిపోయాను. అన్నిటి గుండెపోటుతో అనుకున్నాం. ఒక అర్ధగంట అయింది, గంట అయింది. మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోటుతో చనిపోయాడని. పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు, నేను కూడా నమ్మా. మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్లో బిజీగా ఉండడం, నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం, అలాంటి దొంగ తెలివితేటలు లేకుండా పోవడం. మూడవది, మధ్యాహ్నం ఏందో దిశ
ఎలక్షన్ టైం, అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎవరైతే సొంత బాబాయి అనిపోతే రావాలి, రాలేదు, తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు, ఏం అవసరం లేదు, పోలీసే అవసరం లేదు, అన్ని బాగున్నాయని. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేశారు. ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ. రూమ్ క్లీన్ చేశారు, బాత్రూమ్ క్లీన్ చేశారు, బాక్స్ తెప్పించారు, బాడీ పెట్టారు, ఫ్యూనరల్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేయాలి. అదే అనుకుంటాను నేను, అది క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డలి దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైపోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలుగుతామా ఈ పనిని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది. వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడికత్తి, ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా. ఆడు చెప్పాడు అధ్యక్ష, అతను ఆ కోడికత్తి అయితే చెప్పాడు, మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని, ఆయనకేదో సింపతి రావడం నేను డ్రామా చేశానంటే కడాన అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో దిశ అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి. ఎలక్షన్ ముందు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు. ఏంటి డ్రామాలు ఏంటి? నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను, కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు దేశ. ఇప్పుడు నాకు కొత్త, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి. మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ పడండి. మేమేమైనా తప్పులు చేసి చెప్పండి, వింటాం, సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగనేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష. అందుకే రౌడీల కోసరం, ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా, ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలోనే సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా దేశ ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి. మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ, ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను అధ్యక్ష, నాకు కూడా అర్థం కావడం లేదు.
ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయడం. చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఏంటి ఇవన్నీ, ఈ అఘాయిత్యాలు? ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా?